రైట్, సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. అయితే పరిగెత్తేటువంటి విషయంలో కొంతమంది పరిగెత్తారు. వాళ్ళు ఎందుకు పరిగెత్తారు? వాళ్ళు పరిగెత్తడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం కలిగిందా అనే విషయాలు మనం చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 33-34 వచనాలు. వారు వెలుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనముకు ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఇక్కడ కనపడతారు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఇక్కడ మనకు కనబడతారు. ఎక్కడున్నారు వీళ్ళంటే అరణ్య ప్రదేశంలో వచ్చారు. ఈ అరణ్య ప్రదేశంలో యేసు ప్రభు వారు ఉన్న సంగతిని తెలుసుకున్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా గుర్తెరిగి వాళ్ళు ఏం చేశారంట? కాలి నడకన పరిగెత్తుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు చేసే బోధ వినుట కొరకై, ఆధ్యాత్మికమైన ఆహారము భుజించుట కొరకై, వారు యేసు మాటలు వినుట కొరకై వారు పరిగెత్తుకుంటూ వచ్చారంట. దేవుని మాటలు వినడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. దేవుని మాటలు వినడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన వారికి ఆహారం కొదువైపోయింది, ఆహారం లేని పరిస్థితి. ఆ టైంలో మీరే వారికి భోజనం పెట్టండి అని ప్రభు చెప్పాడు. శిష్యులు అంటున్నారు, వారిని పంపించు ప్రభువా, వారికి భోజనం లేదని చెప్తే మీరే పెట్టండి అంటే, మా దగ్గర లేదు అంటే, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి చెప్పండి అంటే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్టు చేశాడు. హల్లెలూయా. అంటే ప్రభు వాళ్ళ మీద ఏం చూపించాడంటే కనికరాన్ని చూపించాడు. వారు గొర్రెలు లేని కాపర్ల వలె, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడ్డాట. కాపరి లేని విశ్వాసి పాడైపోతారు. కాపరి లేనటువంటి గొర్రెలు పాడైపోతాయి, నశించిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభు వారి కంటే ముందు కాపర్లు లేరా? యాజకులు లేరా? ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకునే కాపరిని విసిగించుకుంటే నీ జీవితంలో నష్టపోతావు. మనల్ని పట్టనట్టుగా చూసినట్టుగా వదిలేసేటువంటి కాపర్లు ఉంటే నీ జీవితం పాడైపోతుంది. రెండూ నష్టమే నీకు. నిన్ను ప్రేమించే నీ కాపరి నీ మీద కనికరపడతాడు. ఆ కనికరాన్ని కఠినంగా నువ్వు భావిస్తే అది నువ్వు ఆధ్యాత్మికంగా చాలా నష్టపోతావు. జాగ్రత్త. యేసు ప్రభు వారు కనికరపడడానికి, యేసు ప్రభు వారు వారికి భోజనం పెట్టడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసా? వారు కాలి నడక చేత పరిగెత్తుకుంటూ యేసు బోధన వినడానికి వచ్చారు. అనగా మన జీవితంలో యేసు ప్రభు వారి బోధలు వినడానికి మనం పరిగెత్తాలి. ఎక్కడైనా మీటింగ్ జరుగుతుందనుకోండి, అక్కడ దేవుడి మాటలు చెప్పబడతాయి కాబట్టి అక్కడికి మనం పరిగెత్తాలి. అక్కడ ఏదైనా పని ఉంటే చేయాలి, అక్కడ ఏదైనా మనం చేయగలిగేది ఉంటే చేయాలి. ఖచ్చితంగా యేసు బోధలు మనకేం చేస్తాయి? మేలు చేస్తాయి. యేసు బోధలు మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారంగా, ఆధ్యాత్మికమైనటువంటి తృప్తిని ఇస్తాయి. అలాగే భౌతికపరమైనటువంటి ఆహారాన్ని కూడా ఇస్తాయి. ఇక్కడ ఈ ప్రజలంతా కూడా యేసు ప్రభు వారి యొక్క బోధ వినడానికి వచ్చినప్పుడు వారికి ఆత్మీయ ఆహారంగా దేవుడు మాటలు ఇచ్చాడు. ఆ తర్వాత శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. అందుకే ప్రియులారా, సంఘంలో ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఆహారం ఎందుకు పెట్టమంటాం తెలుసా? నేను పని బాటలే కాదు,
ఏదో ఎక్కువై కాదు, లేకపోతే దానివల్ల మిమ్మల్ని ఏదో కష్టపెట్టడానికి కాదు సుమా. ప్రభు దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన భోజనం పెట్టుకొని పంపించలేదు. వారిని తృప్తిపరిచి పంపించాడు. ఇటు ఆత్మీయమైన ఆహారం ఇచ్చాడు, అటు భౌతికపరమైన ఆహారం కూడా ఆయన ఇచ్చాడు. అందుకే 10 మంది ఆకలి తీర్చేటువంటి వారిగా మనం ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం కదా, ఎంత ఆశీర్వాదం ఉంటుంది. 10 మందికి ఆహారం తీర్చారు. నిజంగా ఎలా తీర్చారో తెలుసా? ఒక చిన్నోని దగ్గర ఉంది, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడి దగ్గర ఉంటే, ఆ చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు వాటిని తీసుకొని ప్రభు ఆశీర్వదించి వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన రొట్టె ముక్కలు ఎత్తితే 12 గంపలు అయిపోయినాయంట. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభు యొక్క బోధన వినటకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ప్రభు యొక్క బోధ ఎక్కడ దొరుకుతుంది? మనకు నిజమైన బోధ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పరిగెత్తాలి. నిజం లేని బోధ దగ్గరికి వెళ్ళి అబద్ధ బోధ దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ వెళితే మన ఆత్మ ఆరిపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతాం. కాబట్టి యేసు ప్రభు బోధ వినుటకు ప్రజలు వచ్చారు పరిగెత్తుకుంటూ. ఆధ్యాత్మికమైనటువంటి ఆహారముగా శరీరపరమైనటువంటి ఆహారం సమస్తము కూడా ప్రభు ద్వారా వారు పొందుకున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని చేత కనికరించబడ్డారు. కాబట్టి యేసు బోధలు వినుటకు మనము ఎప్పుడు కూడా పరిగెత్తే వారిగా ఉండాలి.